చూస్తున్నాము చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి భార్య, కూతురు, పిల్లల్ని జగన్ గారి మొగతనం అని ఏదో మాట్లాడుతున్నారు. అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటారు? ఇప్పుడు చేబుల్ కిరణే కదా ఆర్పీ వీళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజన్నా భారత గారు రాజకీయాలు ఎక్కడైనా మాట్లాడారా? వాళ్ళ పిల్లలు కానీ ఏ రోజన్నా రాజకీయంగా ఎక్కడా మాట్లాడలేదు. వాళ్ళు ఎక్కడో లండన్లో చదువుకున్నారు. అలాంటి వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడటం కిరణ్ కరెక్ట్ కాదు. మేము జగన్ గారు 2.0 అన్నారు. రాబోయే రోజులు మీరు సరైన బుద్ధి చెబుతాం. ఒకటి గుర్తుంచుకోండి, ఆర్పీ కిరణ్ ఇద్దరికి ఒకటే చెబుతాం. మీరు ఎక్కడ కనపడ్డా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విద్యార్థులకు అందరూ మిమ్మల్ని తాట తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఒకటి ఒళ్ళు అదుపులో పెట్టుకొని కనుక నోరు ఉంది కదా అని చెప్పేసి మన ముందు సోషల్ మీడియా ఉంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక తాట తీస్తామని చెప్పేసి మేము చెబుతాం, హెచ్చరిస్తున్నాం. ఈ కిరణ్ నువ్వు ఒకటే గుర్తుంచుకో, నువ్వు కనుక ఈరోజు జైల్లో ఉన్నా నువ్వు సేఫ్గా ఉన్నట్టు, రేపు నువ్వు బయట ఎక్కడ కనపడితే కనుక నిన్ను కార్యకర్తను మేమే దండించే రోజులు దగ్గరలో నేను చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆర్పీ నీకు కూడా చెబుతున్నాం, నువ్వేదో ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏంటో నీకు సరైన బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వైసీపీలకు ఒక పని కూడా చేయొద్దు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడం, మతాలు చూడడం అని చెప్పేసి అందరికీ అన్ని పథకాలు అన్నీ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేళ్ళకి ఏంటంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తలకి పనులు జరుగుతాయి. వాళ్ళకు కూడా సరైన జరగట్లేదు. ఎందుకంటే ఏ పథకాలు లేవు వాళ్ళకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికి పథకాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏదైనా ఏ పథకం ఇచ్చిండా? టీడీపీ కార్యకర్తల పథకాలు వాళ్ళే అంటున్నారు. ఎందుకు గెలిపించుకున్నారో బాబు టీడీపీ ప్రభుత్వం అని అంటున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు నయం మాకు ఏదో పథకం వచ్చింది, ఆర్థికంగా ఎంతో కొంత సహాయపడే ఆ డబ్బులు మాకు ఇప్పుడు ఏవీ లేవు, ఇటు చూస్తే పనులు లేవు, ఇటు పథకాలు రావట్లేదు, మేము రోడ్డు పడిపోయి చెప్పిన టీడీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. టీడీపీ వాళ్ళు అంటారా? అవును, టీడీపీ వాళ్ళే అంటున్నారు కదా. మీరు ఒకసారి మీరే ప్రజల్లోకి వెళ్ళండి, నోటకి వెళ్ళి ప్రజలకు వాళ్ళే చెబుతారు కదా. ఎందుకు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది? ఇప్పుడు రైతులు చూస్తే గిట్టుబాటు ధరలు లేవు, సంక్షేమ పథకం లేవు, విద్యారంగం మూలపడిపోయింది, అన్నీ మూలపడిపోయి ఇంకెలా? ఈరోజు సామాన్య ప్రజలు బతకాలంటే ఏదో విధంగా సపోర్ట్ అని ఉండాలి కదా. అటు పనులు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, ఏదో పథకాలు స్టార్ట్తో ఎంతో కొంత ముందుకెళ్ళడానికి ఏదీ లేకుండా ఈరోజు రోడ్డు పడి వాళ్ళే అంటున్నారు గత ప్రభుత్వం నయం, అన్నీ ఇచ్చినాయి మాకు, ఆర్థికంగా ఎంతగా స్థిరపడిన పండుగ వచ్చాం కానీ పబ్బలు అన్నీ చేసుకోవడానికి సంతోషంగా ఉంది. ఈరోజు ఏ పథకాలు లేక పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి టీడీపీ వాళ్ళే అంటున్నారు కదా.